కాళ్ళు సాధారణంగా చాలామంది చూస్తూనే ఉంటారు. కాళ్ళు ఎండిపోతూ ఉంటాయి, లేకపోతే పొడి మారిపోయి కాళ్ళ మీద ఒకప్పుడు ఉన్నట్టుగా ఉండవు, వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. కాళ్ళ మీద ఉన్న గోల్డ్ కూడా ఎప్పుడు కూడా ఒకలా ఉండవు, షేప్ మారిపోతూ ఉంటాయి. కొంతమందికి చూస్తే కాళ్ళ భాగంలో కింద భాగంలో నలుపు వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి మామూలుగా మీరు ఇప్పుడు తెలుసు, సాధారణంగా ఒక మొక్కకి మనం మంచినీళ్ళు పోస్తే రోజు చాలా బాగా పెరుగుతుంది, ఆకులు బాగా వస్తాయి, అలాగే మంచి పువ్వులు పూస్తాయి, లేకపోతే కాయలు. సిమిలర్గా మన బాడీ కూడా అంతే. బాడీలో ఎప్పుడైనా కూడా బ్లడ్ బాగుండాలి, బ్లడ్లో ఆక్సిజన్ పర్సంటేజ్ బాగుండాలి. హిమోగ్లోబిన్ అని మనం వింటూ ఉంటాం. అంటే మగవాళ్ళకి ఒక 15-16 అనుకోవచ్చు, ఆడవాళ్ళకి 13-12 వరకు వేయించాలి. ఎప్పుడైనా కూడా ఆ బ్లడ్ పర్సంటేజ్ బాగుంటే అది అన్ని చోట్లకే వెళ్తే అప్పుడు గ్యారంటీగా ఆ ఆర్గన్ అనేది లేదా ఆ అవయవం ఏదైనా చేతులు అవ్వచ్చు, కాళ్ళు అవ్వచ్చు, హెల్తీగా కనబడతాయి ఎప్పుడు. సో అదే ఇప్పుడు మన మంచి రక్తం అనేది గుండె నుంచి బయలుదేరి కాళ్ళకి వెళ్ళిన తర్వాత కాళ్ళు అనేది ఫుల్ 100% రీచ్ అయితేనే ఆ బ్లడ్, అప్పుడు కాళ్ళు హెల్తీగా ఉంటాయి. లేదు మీకు డయాబెటీస్ ఉంది, లోపల కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అప్పుడు వెళ్ళే దారిలో అడ్డు ఉంది, బ్లాక్స్ అంటాం, అది కానీ తయారైతే మాత్రం కాళ్ళకి 100% బ్లడ్ అనేది కాళ్ళ వేళ్ళకి వెళ్ళదు, కాళ్ళకి చివరి భాగానికి వెళ్ళదు. అప్పుడు మాత్రం నేను ముందు చెప్పినట్టుగా మా చెట్టుకి మరి మనం ఎప్పుడైనా కూడా కొంచెం మంచినీళ్ళు వేయలేదు, చెడ్డుని లైక్ ఓల్డ్ వాటర్ కానీ మురికి నీళ్ళు వేస్తే చెట్టుకి ఎలా అయితే ఆకులు రాలిపోతాయి, ఆకులు నల్లబడిపోతాయి, పువ్వులు సరిగ్గా రావు, ఇది కూడా అంతే. కాళ్ళకి వెళ్ళాల్సిన హిమోగ్లోబిన్ వెళ్ళకపోతే మాత్రం గ్యారంటీగా కాళ్ళు నల్లబడిపోవటం జరుగుతుంది, కాళ్ళు గోల్డ్ రాలిపోతాయి, లేకపోతే షేప్ మారిపోద్ది, వెంట్రుకలు అన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, సరే బ్లడ్ వెళ్ళింది కాళ్ళల్లోకి, వెళ్ళిన బ్లడ్ తిరిగి ఏమవ్వాలి, తిరిగి మళ్ళీ పైకి వెళ్ళాలి మనకి ఇది. బట్ తిరిగి కానీ సరిగ్గా పైకి వెళ్ళలేకపోతే మాత్రం అక్కడే ఉండిపోద్ది. ఆ బ్లడ్ ఉండిపోతే ఏం జరుగుతుంది? సో ఇప్పుడు అది పైకి వెళ్ళేది ఏంటి, మనకి చెడు రక్తం గ్యారంటీ. సో ఈ చెడు రక్తం వల్ల ఏం జరుగుతుంది, ఆ చెడు రక్తం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దానివల్ల ఏమైందంటే ఆ చెడు రక్తం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఒక చర్మం మళ్ళీ నల్లబడిపోతూ ఉంటుంది. నల్లబడిపోయిన చర్మం కాస్త మెల్లగా అక్కడ వచ్చిన ఎక్సిడేట్స్ వల్ల స్లోగా దురద వస్తుంది. ఈ దురద రావటం వల్ల ఏమవుతుందంటే, సాధారణంగా దురద వస్తుంది, కొంచెం ఇచ్చింగ్ అనేది ఉంటుంది, దానివల్ల గోకటం వల్ల చర్మం మళ్ళీ గోకటం వల్ల పుండ్లు పడిపోతాయి. సో ఇది ఒక కారణం, దీన్ని వారికోజ్ వెయిన్స్ అంటారు అనమాట. ఇది ఎక్కువ ఎవరిలో చూస్తామంటే ఎవరైతే వాళ్ళ పనితీరు బట్టి రోజంతా నుంచుండి ఉంటారో వాళ్ళల్లో ఎక్కువ చేస్తాం. సాధారణంగా బస్ కండక్టర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ఫార్మర్స్ అవ్వచ్చు, పోలీస్ మెన్ అవ్వచ్చు, వీళ్ళల్లో ఎక్కువ చూస్తాం. అది. ఫర్ మోర్ హెల్త్ టిప్స్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ నాసా హాస్పిటల్స్ విజయవాడ.